పంచమ వేదంగా పేరుగాంచిన మహాభారతమును రచించిన వేద వ్యాస మహాముని జన్మించిన ఈ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పిలుస్తున్నాం. అయితే వేదవ్యాస మహాముని గారు సత్యావతి శాంతమ్మకు జన్మించారు. వేద జ్ఞానాన్ని అంతటిని ఒక చోట చేర్చి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అను 4 భాగములుగా విభజించి సామాన్యులకు అందించడంలో ఎంతగానో కృషి చేశారు మన వేద మహాముని. అయితే వేద మహాముని అందుకే ఆది గురువయ్యాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలైన గురువులను పూజించడం వలన ఆ త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం మనకు దక్కుతుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురువులుగా భావించి పూజించే అత్యుత్తమ సంస్కృతి సంప్రదాయం మనది. ఈ గురు పౌర్ణమి రోజు ఆది గురువు, ఆది దేవుడైన ఆ మహాశివుడు సప్త మహారుషులకు జ్ఞానబోధ చేసినట్టు శివపురాణం మనకు చెబుతుంది. అలాగే ఈ వ్యాస పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టు దత్తపురాణం చెబుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తర్వాత గురువుకు అంతటి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. అయితే గురువు అనే పేరుకు ఒక ప్రత్యేక అర్థం ఉన్నది. గు అంటే చీకటి, రు అంటే తొలగించు అనే అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు గురువు. అందుకే గురువు అనే పేరు స్థిరపడిపోయింది. మన భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే మన పిల్లలకు తల్లి, తండ్రి తర్వాత అంతటి స్థానం ఇచ్చారు. కాబట్టి గురువుల శిక్షణతో, గురువుల మార్గనిర్దేశకత్వంతో, గురువుల అనుభూతులతో ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టడానికి మన పిల్లలకు తోడ్పడతారు. గురు పౌర్ణమి రోజు వ్యాస భగవానునితో పాటు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీ గురు రాఘవేంద్ర, శ్రీ దత్తాత్రేయ, శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజు లాంటి గురువులను ఎందరినో పూజిస్తాం. అయితే మన దైనందిత జీవితంలో మనకు విద్యాబుద్ధులను నేర్పించిన గురువులను మనం సత్కరించుకుంటాం, గౌరవించుకుంటాం, పూజించుకుంటాం, కానుకలు సమర్పించుకుంటాం. అయితే రోజువారీగా మనము గురువులను గౌరవించుకున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా పూజించుకుంటాం. అయితే ఈ గురు పౌర్ణమి రోజు గురువులకు మనం పూజించి గౌరవించుకొని గురువుల దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటే మనకు మంచి శుభ ఫలితాలు, మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకే త్రిమూర్తుల స్వరూపాలైన మన గురుదేవులను ఈ వ్యాస మహాముని వ్యాస పౌర్ణమి రోజు తప్పకుండా మనం పూజించుకొని స్మరించుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి. మాతృదేవోభవ, నా మొదటి గురువు అమ్మ. నాకే కాదు, ఎవరికైనా అమ్మే మొదటి గురువు. అయితే
నా చదువుతో పాటు నాకు ఆయా రంగాలలో తమ అనుభవాలను అనుభూతులను జ్ఞానభిక్షగా పెట్టి వారి అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించి నాకు దిశానిర్దేశం చేసి నా జీవితానికి నా మనుగడకు ఒక రూపం కల్పించిన నా గురువులందరినీ నేను ప్రత్యక్ష దైవాలుగా భావిస్తున్నాను. వారికి కృతజ్ఞత భావంతో వారి పాద పద్మములకు ప్రణమిల్లుతున్నాను. జై గురుదేవ. గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. ధన్యవాదములు.